హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 2 చిన్న సైజ్ పుదీనా కట్టలు, కొంచెం కొత్తిమీర, 7-8 మిర్చి, 2 ఇంచుల అల్లము, అలాగే 10-15 చిన్నులపాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. అండ్ దీనిలోకి ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ, షాజీరా, చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలకులు, జీడిపప్పు, అలాగే మనం చేసుకున్న పేస్ట్ అయితే తీసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని స్పైసెస్ మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము. పెద్ద ఉల్లిపాయ అలాగే జీడిపప్పు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని కలిపేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ని అయితే కలిపేసుకుందాము. మొత్తం కూడా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కండి ఎంత పొడి పొడిగా చాలా నీట్గా వచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. దీనిలోకి రైతా అయితే చాలా బాగుంటుంది. సో రైతా అయితే చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. వచ్చేయండి, టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి.